అందరికీ ఓం నమ శివాయ. ఈమె చేసిన పని కరెక్టా రాంగా అని మీరే డిసైడ్ చేయండి, మీరే కామెంట్ చేయండి. వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే క్లారిటీ వస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఆ భర్త ఇంట్లో ఉండగానే భార్య అయితే వేరే అతను తెచ్చుకొని రొమాన్స్ చేసేదనమాట. అసలు భర్త అయితే రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడనమాట. ఇంకేం చేయలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది, కరెక్టా రాంగ్ అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది, క్లారిటీ వస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకైతే ఒక పాప పుట్టిందనమాట. పాపకి ఇప్పుడు 2 years. అయితే ఆయన డైలీ డ్యూటీకి వెళ్ళి వచ్చేవాడు అనమాట. అలాగే ఒకరోజు అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఒక కారు వచ్చి అయితే స్పీడ్లో వచ్చి అయితే బైక్ని గుద్దిందనమాట. అయితే అతను ఏమైందంటే కింద పడిపోయిండు. కింద అంటే ఇట్లా పక్కకు సైడ్లో పడిపోయి అతనికైతే పాపం కాలు చేయిలు ఇరిగినాయి అనమాట. అసలు ఎంత దారుణంగా అయిందంటే ఆయన ఒంటి నిండా దెబ్బలు తాకి బ్లడ్ ఇలా కారిపోతుంది. అయితే చుట్టుపక్కల వారి హాస్పిటల్కి అయితే వేస్తే అతనికి అయితే చెప్పిరనమాట, అతనికి కాలు చేయిలు బాగా డ్యామేజ్ అయినాయమ్మా, బాగా ఇట్లా కష్టము ఇప్పట్లో రావాలంటే అని చెప్పినారు. కానీ చేయిలు పర్లేదు, కొంచెం కాలు మాత్రం అసలు నడవనివ్వట్లేదు ఆయన్ని. ఇంకా లేచి నుంచోలేడు, కూర్చోలేడు. ఇంకా ఆయన జీవితాంతం బెడ్కే అంకితం అని చెప్పేసినారు ఇంకా వాళ్ళైతే. అయితే ఇంకా ఆమె అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ భర్తనైతే వదిలేసి పోలేదు. సరే అనేసి ట్రీట్మెంట్ చేసిర్రు, ఇంకా ఇంటికి తీసుకొచ్చిర్రు, అంటే డిశ్చార్జ్ చేసిర్రు అనమాట. ఇంకా అతను ఇంట్లోనే ఉండేవాడు. ఎట్లా అంటే ఇంకా మంచానికే పరిమితం అన్నమాట. ఇంకా ఈమెనే తీసుకెళ్ళడం, వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ అన్నిటికీ ఈమెనే తీసుకెళ్ళడం, ఇంకా ఫుడ్ అన్నీ ఇంకా ఇప్పుడు పసి పిల్లలకి ఎలా చేయాలో తనకి అలా చేయాలన్నమాట. కానీ వదిలేసి అయితే పోలేదు, తన్ని కూడా చూసుకుంది. ఇంకా ఆ పిల్లలకి ఆ పాపకు కూడా ఈమెనే చూసుకునేది అనమాట. ఈమె బయటికి అయితే డ్యూటీకి వెళ్ళేది, పనికి వెళ్ళేది ఏం కాదు. ఈమె ఇంట్లోనే ఉండేది. భర్తనే తీసుకొచ్చి పెట్టేవాడు అనమాట డ్యూటీకి వెళ్ళి. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి సంపాదించాలంటే ఆమెకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎవ్వరు పాపం వాళ్ళని చూసుకోవడానికి ఒక్కరూ రాలేదన్నమాట. ఇంకెవ్వరు ముందుకు రాలేరు, ఎవ్వరు హెల్ప్ చేయలేరు అనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేయి అమ్మ, వదిలేసి ఏం చేస్తాము, పాప ఉంటే ఉండని అనేసి అన్నారు. కానీ ఆమె అయితే వదిలి వెళ్ళలేదు. ఇంకా అతనితోనే ఉంది. ఇంకా ఆమె ఏమనుకుందో ఏమో కానీ కొన్ని రోజుల తర్వాత అయితే ఒక అతనికైతే అంటే ఒక అతనితో అయితే ప్రేమలో పడిపోయింది. అతనితో మాట్లాడడం చేయడం, క్లోజ్గా ఉండడం, మెల్లమెల్లగా అతనితో మూవ్ అవ్వడం చేసిందనమాట. ఇంకా కొంచెం కాస్త దగ్గర అయిపోయిందనమాట వాళ్ళు. ఇంకా బాగా దగ్గర అయిపోయి ఆయన డైలీ ఇంటికి రావడం, మాట్లాడడం చేయడం ఇంకా మెల్లమెల్లగా అన్నీ తెలిసినాయి. వాళ్ళ భర్తకు కూడా తెలిసిందనమాట ఇట్లా అతన్ని లవ్ చేస్తుంది ఈమె అనేసి. అయితే అతను కూడా ఇంకా ఏం అడగలేడు, ఎందుకంటే అతనితో ఎలాంటి సుఖం లేదు, బెడ్కే పరిమితం కాబట్టి అతను కూడా ఏం మాట్లాడలేడు. కానీ అతను డైలీ ఇంటికి రావడము, వాళ్ళు డైలీ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని తర్వాత బయటికి రావడం, ఇంక ఇవన్నీ చూసి వాళ్ళ భర్త అయితే ఎందుకు నేను బ్రతుకున్నానా అసలు అనేసి పాపం డైలీ బాధపడేవాడు ఆయన. కానీ ఆమె అయితే ఆ పిల్లని పోషించేది, అతన్ని పోషించేది, తన్ని ఉంచుకున్నా కూడా అసలు ఇతన్ని అయితే వదలలేదు, ఇతనికి ఎలాంటి లోటు చేయలేదు, ఇతన్ని మంచిగా చూసుకొని అన్నిటికని చేసేది, ఇతనికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తను చూసుకునేది. ఎందుకంటే ఆ పిల్లని చూసుకునేది, ఇతను చూసుకునేది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎవ్వరు ఇతను చూసుకోలేదు, కానీ వాళ్ళ భార్యనే వదిలేయకుండా అతన్ని చూసుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఇలాంటి పనులు అయితే చేసేది. ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిందనమాట. తెలిస్తే ఒకరోజు అయితే వాళ్ళ అత్తమామలు అడిగిరు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంటికి కూడా తెచ్చుకుంటున్నావు అంట, చుట్టుపక్కల వాళ్ళు మాకు చెప్తున్నారంటే, నువ్వు వచ్చి నాకు 10 రూపాయలు ఇస్తలేవు, పక్కన వాళ్ళు వచ్చి నాకు 10 రూపాయలు ఇస్తలేరు, ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు, నాకు ఎవ్వరు పెట్టట్లేదు, నా భర్తను నేను పోషించుకోవాలి, నా పిల్లని నేను పోషించుకోవాలి, నేను బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితిలో లేను, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, మీరెవరు అడగడానికి అనేసి ఆమె అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనమాట వాళ్ళ అత్తమామకు.
కానీ ఈమె చేసింది కరెక్టా లేదంటే రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకుందా? వేరే ఆప్షన్లు ఇంకా చాలా ఉంటాయి పని చేసుకోవడానికి. దీనికే అంటే దీంట్లోనే ఎందుకు దిగాలి? ఇలాంటి పని ఎందుకు చేయాలి? అని నాకైతే కొంచెం అయితే డౌట్గానే ఉందన్నమాట. అసలు రాంగా రైట్ అనేది మీరే డిసైడ్ చేయాలన్నమాట. వీడియో ఫుల్ దాకా చూసారు కదా, థ్యాంక్ యూ అండి చూసినందుకు. మీరే డిసైడ్ చేయండి ఈమె చేసిన పని రాంగా రైట్ అనేది. నాకైతే ఏం అర్థం కాలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.